అన్నా, నాకు తమ్ముడు నిన్ను అడిగిండు అన్న అమ్మాయిల గురించి ఒక వీడియో చేయను. నాకైతే పెద్ద తెలియదు అమ్మాయిల గురించి. మా కాలంలో వేరే ఉండే 10 ఏళ్ళ కింద మేము చూసిన అమ్మాయిలు వేరే, ఇప్పుడు వేరే. అందుకని ఏం చేసినా ఇద్దరు బ్రదర్స్ అడిగిన, ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అడిగిన. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఒకడు చెప్పాడు, చిన్నగాడు ఉంటాడు ఒకడు, అన్న ఒక పిల్ల నన్ను లవ్ చేసుకుంటేనే, నేను లవ్ చేస్తున్నా నా పిల్లని, ఇప్పటి నుంచి చెప్తున్నా, 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా పిల్లని, నన్ను చూసుకుంటేనే ఇద్దరిని మెయింటైన్ చేసిందన్న. అది జనరేషన్. వాడు లవ్ చేసిందని తెలుసు దానికి, ఆల్రెడీ తెలుసు కూడా. ఇంకిద్దరిని మెయింటైన్ చేస్తుంది, ఇంకిద్దరిని తోని రన్ అవుతుందంటే అమ్మాయిలు ఎంత డబల్ గేమ్ ఆడుతున్నారు. చాలామంది నా వీడియో చూసి అనుకుంటుండొచ్చు అమ్మాయిల గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఇది ఇద్దరు జనరేషన్, యంగ్ జనరేషన్తో తెలుసుకునే విషయమే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. నేను కల్పించి చెప్పేది కాదు. వీడితో లవ్లో వండుకుంటేనే ఇంకిద్దరితో రన్ అవుతుందంటే ఇంత డబల్ గేమ్ ఆడుతారు, ఇంత సెకండ్ ఆప్షన్ పెట్టుకోరు, థర్డ్ ఆప్షన్ పెట్టుకోరు వాళ్ళు చూడు. అలా ఇంకా మూడోడు ఓ పిచ్చోడు, దాన్ని నేను సిన్సియర్ లవ్ చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, అది ఇది అని ఒక పిచ్చి పాడుకో మధ్యలో. ఇంత జరిగినా కానీ కొందరికి ఇంకా తెలివి వస్తలేదు. అట్లనే పిచ్చిగా నమ్ముతారు చాలామంది. అమ్మాయిలు ఎప్పుడు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటారు. సో అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు కూడా చెప్తారు, బీ కేర్ఫుల్. ముందు మీ కెరియర్ చూసుకోండి బ్రదర్, తర్వాత ఇలాంటి అమ్మాయిలు అందరినీ కాళ్ళకాడికి వస్తారు, మీ చుట్టూ తిరుగుతారు. ముందు మీ లైఫ్ గురించి, మీ గోల్ గురించి ఆలోచన. అమ్మాయిలు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఒక్కరిని నమ్ముకుంటలేరు, వాళ్ళు ముగ్గురు నమ్ముకుంటారు. నీకు రీఛార్జ్లు చెప్పనీకే, ఫుడ్ పెట్టనీకే, దాని ఖర్చులు పెట్టుకోనికి ఒకడు, బైక్ మీద తిప్పనీకి ఒకడు, మూడో ఉంటాడు పిచ్చోడు. వాడు అది ఏది చెప్తే అది తింటుంది. వాడు అది ఏది చెప్తే అది తింటాడు, దానికి ఏం కావాలంటే అది చేసి పెడతాడు వాడు ఒకడు. అందుకోసం చెప్తున్నా, ఎవరిని గుడ్డిగానే మీ మోసపోకండి ఫ్రెండ్స్. ముందు మీ కెరియర్ చూసుకోండి తమ్ముడు, మీ ఫ్యూచర్ చూసుకోండి, తర్వాత అన్నీ మీ కళ్ళకాడికి వస్తుంది. ఓకేనా? జాగ్రత్త, బీ కేర్ఫుల్.